నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శని గురించి చేస్తూ ఉన్నాను. శని గురించి మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు ఈ టైంలో శని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనకి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు శని వక్రగతిని ఉంటూ ఉన్నారన్నమాట. వక్రగతి అంటే జనరల్గా ఇవన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటుంది. వక్రగతి అప్పుడు ప్లానెట్స్ రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది. శని టోటల్ గా ఈ వక్రగతి సందర్భంగా నెలన్నర రోజులు వక్రగతితో ఉండటంతో దీని యొక్క ప్రభావం 12 రాశుల వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా శని గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకోవాలో, శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అంటే మనం వర్క్ చేస్తే దానికి కావాల్సిన రిజల్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే శని మహాత్ముడు. కొంతమందికి అసలు జాబే ఉండదు లైఫ్ లో, కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్టే ఉండదు, ఒకళ్ళు కొంచెం వర్క్ చేసినా కానీ విపరీతమైన రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఎవరంటే శని అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది క్రమశిక్షణ, డిసిప్లైన్. కొంతమంది లైఫ్ లో చాలా డిసిప్లైన్ గా ఉంటారు. ఉదయాన్నే లెగటం, చక్కగా టయానికి భోజనం చేయటం, చక్కగా టయానికి ప్రతిదాన్ని పనిని అవగొట్టడం అలా చేస్తూ ఉంటారు అనమాట. అలా క్రమశిక్షణగా ఉండటానికి, కొంతమంది అసలు క్రమశిక్షణ లేకుండా ఉండటానికి కూడా శని కారణం అని మీరు గమనించాలి. తర్వాత ఆలస్యము, ఆటంకాలు అని చెప్తారండి. శని ఉండటం వల్ల ప్రతి పని లేట్ అవుతూ ఉంటుంది. శని అంటేనే లేట్ అని ఇంగ్లీష్ లో మీనింగ్ అనమాట. శని చర అంటే స్లోగా మూవ్ అవుతుంటుంది. శని ప్రభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా లేట్ గా ఉంటారు, ఆలస్యంగా ఉంటుంది, పనులు తొందరగా ఆటంకాలతో ఉంటుంది. చాలా మందికి రకరకాల ఆటంకాలు ఉంటాయి. కొంతమంది ఏ పని చేసినా కానీ ఆటంకాలు లేకుండా చేసేస్తూ ఉంటారు. ఇలా ఆటంకాలతో పాటుగా ఆయురార్ధ్యం అంటే ఆయుష్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేసేది కూడా శని యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. శని కొంతమందికి 8th హౌస్ లో ఉండటం వల్ల వాళ్ళకి చాలా దీర్ఘాయు ఉంది అని చెప్తూ ఉంటారు. లాస్ట్ లో ముఖ్యంగా వైరాగ్యం అంటే మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది వోలటైల్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఇలాంటి ఒక జ్ఞానం కలగాలన్నా కానీ శని వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే శని అనుకూలంగా ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలన్నింటిలో చాలా స్ట్రాంగ్ గా ఉండేసి మంచి జీవితంలో ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన విషయాలు శని కనుక వీక్ గా ఉన్న, ప్రాబ్లమాటిక్ గా ఉన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పుకున్న విషయాలు సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి శని అందరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాల శనులతో ఇబ్బంది పెడుతూ ఉంటే పాటుగా 3వ స్థానంలో, 11వ స్థానంలో, 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారనమాట. ఇంతగా ప్రభావితం చేసే ఈ శని 4.5 మాసాలు రెట్రోగేట్ అంటే వక్రగతిలో ఉండటం వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి శని 10వ స్థానంలో ఉన్నారు, అంటే కర్మ స్థానంలో ఉన్నారు. పని వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఓవరాల్ గా ఉద్యోగం చాలా బాగుంటుంది. అయితే ఉద్యోగంలో చాలా ప్రెషర్ ఉంటుంది, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. మీ వర్క్ 8 అవర్స్ అయితే, 6 అవర్స్ అయితే, లేదంటే 8 అవర్స్ అయితే మీరు 12 గంటలు 14 గంటలు పని చేయాల్సి వస్తూ ఉంటుంది. టూ మచ్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. విపరీతమైన బరువులు, బాధ్యతలు మీకు ఉద్యోగంలో ఉండిపోతూ ఉంటాయి. దీనితో పాటు మీకు చాలా టెన్షన్ కూడా పడుతూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే వెకులం శోక సంతాపం పాపం ఉద్యోగ విఘ్నకం కృష్యర్యాది సర్వ విఘ్నం చాత్ దశమే భవేత్ శని అంటారు. అంటే 10వ స్థానంలో కనుక శని ఉంటే ఏమవుతుంది, వెకులం అంటే ఏమవుతుందంటే దుఃఖము, అంటే దేని గురించో బాధపడుతూ ఉంటారు. ఏంటి అంత హెవీ వర్క్ ఉంది, అసలు ఏంటి అని చెప్పేసి వర్క్ గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. శోక సంతాపం అంటే అనుకున్నంత గుర్తింపు రావటం లేదు, రికగ్నిషన్ రావటం లేదు, ఉద్యోగంలో చాలా ఎక్కువగా బర్డెన్స్ ఉన్నాయి, అయినా కానీ మాకు సరైన ఉపయోగపడే అంత రిజల్ట్ రావటం లేదు. లేదంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, కానీ మీ హార్డ్ వర్క్ ని వేరే వాళ్ళ హార్డ్ వర్క్ గా గమనించుకొని మీ యొక్క వర్క్ ని వేరే వాళ్ళు దొంగిలించుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాపం ఉద్యోగం, కొన్నిసార్లు మీకు చాలా ఫ్రస్ట్రేషన్స్ వచ్చేసి ఈ ఉద్యోగాన్ని ఇంకెవరు చేస్తారు, దీనికి ఇంకా షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయా, అసలు ఉద్యోగం చేయకుండా ఉంటే ఏముంటుంది అనే ఒక నెగిటివ్ థాట్స్ కూడా మీ మైండ్ లో ఎక్కువగా ఉంటుంది. కృష్యాది సర్వ విఘ్నం షాట్, ఏదైనా కనుక పని చేస్తే చాలా ఆటంకాలు ఉంటాయి అందులో అని మీరు గమనించుకోవాలి. ఇలా మీకు మిథున రాశి వాళ్ళకి ఓవరాల్ గా అంటే సక్సెస్ అయితే పనిలో అనుకున్న పనులు చక్కగా విజయవంతంగా ఉంటుంది, కానీ లాట్ ఆఫ్ టెన్షన్స్ తోటి, ఓవర్ రెస్పాన్సిబిలిటీ తోటి మీకు చేయాలి కాబట్టి ఏదో బలవంతంగా చేస్తున్నట్టు ఇట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి టైంలో మీకు ఇంకా ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతంగా ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో బాస్ తో గొడవలు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది, మీకు నచ్చకపోయినా. ఇలాంటి వాటికి సందర్భాల్లో మీకు కొన్ని విషయాల్లో అనుకూలంగాను ప్రతికూలంగాను ఈ వచ్చే 4.5 మాసం ఉండబోతుంది. ముఖ్యంగా మీరు గమనించుకుంటే పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్, అంటే మీ హార్డ్ వర్క్ కి సంబంధించినంత ప్రమోషన్స్ ఈ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత
అదనంగా రెస్పాన్సిబిలిటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ టైంలో. కొత్తగా అంటే ఇప్పుడు దాకా మీరు చేస్తున్న పని కాకుండా ఇంకా డిఫరెంట్ అయిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ వర్క్లు ఏమైనా ఉంటే వాటిలో అభివృద్ధి ఉంటుంది. ఒప్పందాలు ఇంతకుముందు మీరు ఎక్కడైనా కానీ అగ్రిమెంట్స్ చేసి ఉంటే ఈ టైంలో అగ్రిమెంట్లు చేసుకొని అవి ముందుకు వెళ్ళకపోతే గనక ఈ వర్క్ ఇప్పుడు యాక్షన్ ఫామ్ లో అదంతా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సంబంధించిన వ్యవహారాల్లో చాలా చేంజెస్ ఉంటుంది. దీంతో పాటుగా భూమికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన పనులు ఎవరైనా ఉంటే అవి పునఃప్రారంభం అవుతాయి, మరలా ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో గనక ఏదైనా గనక ప్రొఫెషన్ లో ఏదైనా మిస్టేక్లు ఇంతకుముందు చేసి ఉంటో తెలుసో తెలియకో అవి ఇప్పుడు ఏమంటారు సరిదిద్దుకునే ఒక బెస్ట్ టైం అని మీకు గమనించుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే వృత్తి ఉద్యోగాలలో చాలా చేంజెస్ ఉంటుంది, చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్కడైనా కనుక ప్రాబ్లం అనిపిస్తే వాటి మీద వర్క్ చేస్తే కరెక్ట్ గా ప్రాబ్లమ్స్ అన్ని పోయేసి మళ్ళీ అన్ని లైన్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరంతా మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, మీకు నెట్ లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్ లో ఉంటుంది. ఇది 21 టైమ్స్ ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్ గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చెల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రం లాగా కప్పి చిన్న బెల్లం ఒక తోలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాజిటీస్ గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లేగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయడం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అధిదేవతా ప్రత్యర్థులు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్ గా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్ గా మీ యొక్క లైఫ్ లో శని చాలా మంచి పొజిషన్ లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.